సో వన్స్ ఫ్రంట్ ఎండ్ కూడా ప్రాపర్గా నేర్చుకున్నాక బ్యాక్ ఎండ్ ఇందాక చెప్పినట్టు పైథాన్ ఆర్ జావా నేర్చుకుంటే ఈ రెండు కనెక్టివిటీ చేయడానికి డేటా స్టోరేజ్ కోసం డేటాబేస్ నేర్చుకుంటాం. డేటాబేస్ వచ్చేసి మైఎస్క్యూఎల్ కానీ మాంగోడీబీ కానీ నేర్చుకుంటాం. ఓకే, మైఎస్క్యూఎల్లో ఆర్ మాంగోడీబీలో క్రడ్ ఆపరేషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. క్రడ్ అంటే 4 థింగ్స్: క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఈ 4 ప్రాపర్గా నేర్చుకుంటే మీరు వెబ్సైట్కి వెళ్ళి ఏ ఆపరేషన్స్ చేస్తున్నా కూడా ఈ 4 మీదే డిపెండ్ అవుతుంది. అసలు మొత్తం ఇంకా ఎంటైర్ వెబ్సైట్, ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఆన్లైన్లో ఉన్న ఏ వెబ్సైట్ తీసుకున్నా ఈ 4 ఆపరేషన్స్ మీదే డిపెండ్ అవుతుంది. క్రడ్ ఆపరేషన్స్: క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో దీంట్లో మళ్ళీ జాయిన్స్ ఉంటాయి. సో ఇవి కొంచెం స్ట్రాంగ్గా నేర్చుకోవాలి, మల్టిపుల్ డేటాబేస్ టేబుల్స్ మీద వర్క్ చేస్తాం కాబట్టి. అండ్ ఈ చేసిన ప్రాజెక్ట్ మొత్తాన్ని గిట్ హబ్లో పోస్ట్ చేయాలి. సో అందులో పుష్ చేసినప్పుడు అక్కడ వచ్చే లింక్ని తీసుకొచ్చి వీళ్ళ రెజ్యూమ్లో పెట్టుకుంటే కనుక ఎప్పుడైతే రెజ్యూమ్ వీళ్ళు ఇంటర్వ్యూకి పంపిస్తారో హెచ్ఆర్ ఆ రెజ్యూమ్ చూసేటప్పుడు ఈ లింక్ చూసి అసలు ఈ లింక్లో ఏముంది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న టెక్నాలజీ సేమ్ యూజ్ చేశారు. రిక్రూటర్కి ఒక థాట్ వస్తుంది, ఓకే తిను ది బెస్ట్ పెర్ఫామ్ చేస్తున్నాడు, లెర్నింగ్కి స్కోప్ ఉంది, టెక్నాలజీస్ తెలుసు, ఇంటర్వ్యూ బాగా చేయొచ్చు అన్న థాట్కి వస్తారనమాట.